హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అండ్ త్వరలో ఎస్బీఐ ఆర్ఆర్బీస్ ఇక నుంచి డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు అంతా కూడా సో ఎగ్జామ్ సీజన్ అనమాట. సో ఈ 6 months కనుక మనం కష్టపడితే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కూడా ఒక మంచి సాలరీ అనేటటువంటిది తీసుకుంటాము. సో మీలో ఎంతమంది 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ సిరీస్ని ఫాలో అవుతున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్నటి వీడియో వరకు రూల్ నెంబర్ 18 వరకు చూసామన్నమాట. ఈరోజు పార్ట్ 4 సంబంధించిన వీడియో. ఇందులో నెంబర్ 19 నుంచి మనం రూల్స్ అనేటటువంటిది చూద్దాం. సో రూల్ నెంబర్ 19 ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్ అన్నమాట. అంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, నార్మల్గా ప్రొనౌన్ అంటే ఏంటి, పేరుని పేరుగా పలకకుండా అది ఇది వాడు వీడు అని చెప్పడం కదా ప్రొనౌన్ అంటే, వస్తువులకు కానీ మనుషులకు కానీ. అలా ఒక రిలేటివ్ ప్రొనౌన్ గురించి అసలు ఎక్కడ వాడాలి, ఏం వాడాలి, అసలు రిలేటివ్ ప్రొనౌన్లో ఏముంటాయి అనేటటువంటిది ఈ రూల్ అనమాట. సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసి హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ అండ్ దట్ కానీ, ఇలాంటి వర్డ్స్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. అంటే ఏదైనా ఒక 2 సెంటెన్సెస్లు ఉంటాయి లేదా ఒక నౌన్ ఉంటుంది, వాటిని కానీ దానికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని తెలిపేటటువంటి ఒక ప్రొనౌన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ రిలేటివ్ ప్రొనౌన్లో మనం హూ అండ్ హూమ్, ఎవరు, ఎవరిని లేదా ఎవరికి అనేటటువంటి వర్డ్స్. హూ ఎక్కడ వాడతాం, ఇప్పుడు మనుషులకి హూ వాడతాం, హూమ్ వాడతామని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్లో ఉన్నటువంటి విచ్ని దట్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ ఒక గ్రామాటికల్ వచ్చినప్పుడు దానికంటూ కొన్ని రెస్ట్రిక్టెడ్ రూల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చాట్‌జీపీటీని అడిగాను, విచ్ ప్లేస్లో దట్ ఎందుకు రాకూడదు, దట్ ప్లేస్లో విచ్ ఎందుకు రాకూడదు అని అడిగినప్పుడు అది కూడా ఇంగ్లీష్కి ఒక సర్టెన్ స్ట్రిక్టెడ్ రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి అని మాత్రం చెప్పిందనమాట. ఓకే, హూ అనేటటువంటిది ఎక్కడ వాడతాము అంటే పీపుల్ గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్టు స్థానంలో మనిషి అనేటటువంటి వాడు ఉంటే వాడిని హూ అంటాం అన్నమాట. ఓకే, అండ్ హూమ్ ఎక్కడ వాడతాము అంటే మనుషుల గురించి మాట్లాడేటప్పుడు ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటే అతనిని హూమ్ అని అంటాం. మనం ఆల్రెడీ నిన్న ఒక రూల్లో మాట్లాడుకున్నాము, నీకు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మనము రూల్ నెంబర్ 13లో మాట్లాడుకున్నాం. ఏంటి అంటే హూ అనేటటువంటిది ఒక సబ్జెక్టు, ఎవరైతే పని చేస్తారో అతను సబ్జెక్టు కాబట్టి హూ వాడాలి. హూమ్ అనేటటువంటిది పని అందుకునేటటువంటి వ్యక్తి, అందుకనే అతనిని హూమ్, తెలుగులో ఎవరికి, ఎవరిని. సో ఇది ఆబ్జెక్ట్ అనమాట. అంటే డైరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు సబ్జెక్ట్ అయితే ఆ వర్క్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్. సో అలాగే ఇక్కడ మీరు హూ కానీ హూమ్ కానీ మీరు రిలేటివ్ ప్రొనౌన్లో వాడేటప్పుడు ఇద్దరూ కూడా మనుషుల కోసమే వాడతారు. బట్ హూమ్ ఏమో ఆబ్జెక్టివ్ ప్లేస్లో, హూ ఏమో సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటారనమాట. సో ఉన్న సెంటెన్సెస్ ఏంటి, దీస్ టూ ఆర్ మెయిన్లీ యూస్డ్ ఫర్ ద పీపుల్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి గురించి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. ప్రొనౌన్స్ కెన్ ఆల్సో బీ యూస్డ్ టు రిఫర్ యానిమల్స్ దట్ ఆర్ మెన్షన్డ్ బై నేమ్ ఆర్ డొమెస్టికేటెడ్ పీపుల్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ ఒక రిలేటివ్ ప్రొనౌన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, వాటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఏ ప్రొనౌన్ని ఎవరికి కానీ లేదా దేనికి కానీ వాడాలి అనేటటువంటి రూల్ తెలిస్తే మనం గ్రామర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే మనం నార్మల్గా హూని మనుషుల గురించి మాట్లాడేటప్పుడు చెప్తామని చెప్పుకున్నాము. ఇంకొక విషయం ఏంటి, హూమ్ అనేటటువంటిది మనుషుల గురించి కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్లో అని చెప్పాం. కానీ విచ్ అనేటటువంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే జంతువులు అంటే యానిమల్స్, వస్తువులు థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు విచ్ అనేటటువంటి దాన్ని వాడతాం. ఇక్కడ జంతువుల్లో మళ్ళీ 2 రకాలు, డొమెస్టికేటెడ్ అని కూడా ఉండింది. అంటే డొమెస్టికేటెడ్ అంటే ఏంటి అంటే
సో డొమెస్టికేటెడ్ అంటే నార్మల్గా మనుషులు పెంచుకునేటటువంటి జంతువులని లేదా ఏదైనా పేరుతో పిలిచేటటువంటి జంతువులని వాటిని రిఫర్ చేయడానికి హూ కానీ హూమ్ కానీ వాడతాం. మన ఇంట్లో పెంచుకుంటే వాటికి ఒక నేమ్ అనేటటువంటిది ఉంటుంది, కాబట్టి అవి డొమెస్టికేటెడ్ యానిమల్స్ అవుతాయి. లేదు మనం ఏదైనా ఒక గవర్నమెంట్ వేరేటటువంటి జంతువులని అది రిహాబిలిటేషన్ చేస్తున్నప్పుడు వాటికి కొన్ని పేర్లు మెన్షన్ చేస్తుంది. సో పలానా యానిమల్ చనిపోయింది, లేకపోతే దాని పేరు రాధ, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి వాటికి కూడా హూ కానీ హూమ్ కానీ వాడుకుంటాం అన్నమాట. మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మై డాగ్ టామీ హూ ఫాలోస్ మీ ఎవ్రీవేర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. తెలుగులో నేను పూర్తిగా రాయలేదు. ఏమంటోందంటే మా కుక్క అది టామీ, అది నేను ఎక్కడికి వెళితే అక్కడికి నన్ను ఫాలో చేస్తూ వస్తుంది, సో అది చాలా ఇంటెలిజెంట్ అని చెప్తోంది. ఇక్కడ డాగ్ అంటే సరిపోదు, నా డాగ్ అంటే ఏంటి, దానికి ఒక పేరుంది, అందుకు మాత్రమే అది మనం డొమెస్టికేటెడ్ యానిమల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హూ అనేటటువంటిది మనం యూజ్ చేసామన్నమాట. ఇక్కడ హూ అని మాత్రమే యూజ్ చేయాలి. విచ్ కానీ దట్ కానీ వస్తే అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద హార్స్ హూ వోన్ ద రేస్ బిలాంగింగ్స్ టు ద మై అంకుల్. రేస్లో ఏదైతే గెలిచిందో ఆ గుర్రము మా అంకుల్ది అని చెప్తుంది, అంటే అది మన ఓన్ కాబట్టి హూ అనేటటువంటిది రాసాం. అండ్ నెక్స్ట్ ద క్యాట్ హూమ్ వీ రెస్క్యూడ్ లాస్ట్ ఇయర్ ఈజ్ హెల్దీ నవ్. అంటే తెలుగులో ఏంటి, మేము లాస్ట్ ఇయర్ ఒక పిల్లిని రక్షించాము, అంటే రెస్క్యూ చేసాము, అది ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. అంటే నువ్వు రెస్క్యూ చేసిన తర్వాత అది నీ దగ్గరే పెరుగుతోందని కదా అర్థం వస్తుంది. సో ఎవరైతే ఏ పిల్లినైతే మేము రెస్క్యూ చేసామో ఆ పిల్లి చాలా ఆరోగ్యంగా ఉండింది, కాబట్టి ఇక్కడ మనం హూ వాడామన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ దట్ని మనం ఎలా వాడాలో చెప్తా. ఇక్కడ విచ్ గురించి ఏంటి అంటే మీనింగ్, నార్మల్గా విచ్ అనేటటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌను నార్మల్గా సాధారణమైన జంతువులు యానిమల్స్ లేదా ఒక నిర్జీవమైనటువంటి వస్తువులు అంటే నాన్ లివింగ్ థింగ్స్ కోసం మనము యూజ్ చేస్తాము. అంటే ముఖ్యంగా పేర్లు చెప్పకుండా సాధారణ జంతువుల గురించి మాట్లాడినప్పుడు విచ్ని మనం వాడతాం. అంటే యానిమల్స్, నాన్ డొమెస్టిక్ యానిమల్స్ అంటే సాధారణమైనటువంటి జంతువులు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క అడ్డం వస్తుంది, లేదా ఒక ఆవులు కనిపిస్తాయి, పిల్లి కనిపిస్తుంది, అవన్నీ నాన్ డొమెస్టిక్ యానిమల్స్, మనం పెంచుకునేవి కాదు, నార్మల్గా రోడ్డు మీద తిరిగే ఒక సాధారణమైనటువంటి జంతువులు. లేదా జనరల్ థింగ్స్ అంటే ఏంటి అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే టేబుల్, చైరు, స్పూను, గరిట, ఇవన్నీ కూడా బిల్డింగ్, కారు, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. వీటికి మనం విచ్ అనేటటువంటి దాన్ని వాడతాం. మళ్ళీ చెప్తున్నా, విచ్ అనేది యానిమల్స్ ఇన్ జనరల్గా వాడతాము, లేదా నాన్ లివింగ్ థింగ్స్కి, ఆబ్జెక్ట్స్కి మనం వాడుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ద డాగ్ విచ్ ఈస్ బార్కింగ్ బిలాంగ్స్ టు మై నైబర్. అంటే ఏంటి, ఆ కుక్క ఉంది, అది మా ఇంటి పక్కనే మొరుగుతోంది. ఏదో కుక్క గురించి చెప్తున్నారు కాబట్టి అది విచ్. ఎందుకు, అది నాన్ డొమెస్టిక్ యానిమల్, వాళ్ళు ఇంట్లో పెంచుకునేటటువంటి కుక్క కాదు కాబట్టి. ద హౌస్ అనేటటువంటిది ఏంటి, నాన్ లివింగ్ థింగ్, అదేం జరిగేదో పెంచుకునేదో కదిలేదో కాదు కదా. విచ్ వాజ్ బిల్ట్ లాస్ట్ ఇయర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ విచ్ ప్లేస్లో కొంపదీసి మనం హూ పెట్టలేం కదా. హౌస్ ఎవడైతే హౌస్ ఉంది చూసావా, వాడు చాలా అందంగా ఉంది కట్టిన తర్వాత అంటే చండాలంగా ఉంటుంది కదా, అంటే మనుషులు కాదు కదా హూ కానీ హూమ్ కానీ వాడడానికి, అది అంటాం. బట్ విచ్ అనేదానికి కూడా అదే అర్థం వస్తుంది, దట్ అనేదానికి కూడా అదే అర్థం వస్తుంది. బట్ కొన్ని లిమిట్ రూల్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ద హౌస్ విచ్ వాస్ బిల్ట్ లాస్ట్ ఇయర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో హూ, హూమ్ అనేటటువంటివి మనుషుల గురించి. అండ్ అలాగే యానిమల్స్, పెంచుకునేటటువంటి యానిమల్స్ గురించి మాట్లాడాలి. విచ్ వచ్చేసి నార్మల్ యానిమల్స్ గురించి అండ్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి మాట్లాడాలి. మరి దట్ అనేటటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ వాడతాము అంటే పీపుల్స్కి వాడొచ్చు, యానిమల్స్కి వాడొచ్చు, థింగ్స్కి వాడొచ్చు. ఎందుకు ఇచ్చారు అంటే ఊరికే ఒక గుర్తుపెట్టుకోవడానికి హూ వాడకపోయినా, హూమ్ వాడకపోయినా, విచ్ వాడకపోయినా అంటే ఎలా చెప్తాలనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు నత్తిగా మాట్లాడాలి, నత్తి వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ పదం పలుకుతుందో దానిని వాడుకుంటాం. అలాగే ఇలా అని మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ పీపుల్స్కి, యానిమల్స్కి, థింగ్స్కి మీరు సెంటెన్సెస్ చదివేటప్పుడు విచ్ అనే పదాన్ని పలకాల్సిన వాయిస్ రాకపోయినా,
హూమ్ రాకపోయినా, హూ రాకపోయినా మీరు దట్ వాడినా కరెక్ట్ అవుతుంది అనమాట. సో అన్నిటికీ వాడొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసి దట్. ఓకే. దట్ అందరికీ వస్తుంది, కానీ దట్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఆర్డినల్స్ ఉంటాయి. ద వెరీ ఫస్ట్, ద సెకండ్. ఇక్కడ కనిపిస్తున్న కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూసారా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్ కానీ, ఎనీ కానీ, ద ఓన్లీ, ద సేమ్, నథింగ్, ఎనీథింగ్, ఏవైనా ఒక సూపర్లేటివ్ డిగ్రీ పదాలు ఏదైతే ఉంటాయో వాటి తర్వాత ఎప్పుడూ కూడా దట్ మాత్రమే రావాలి. హూ కానీ, విచ్ కానీ రాకూడదు అని ఒక రూల్. మనకు ఆల్రెడీ తెలుసు, వీళ్ళేం మనుషులు కాదు కదా, నాన్ లివింగ్ థింగ్స్ కాదు కదా, యానిమల్స్ కాదు కదా, హూ కానీ, పీపుల్ కాదు కదా హూ కానీ విచ్ కానీ వాడడానికి. నార్మల్ పదాలు, వీటికి దట్ మాత్రమే వస్తుంది, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి. దిస్ ఈజ్ ద సేమ్ బుక్ విచ్ యు ఆర్ రీడింగ్. దిస్ ఈజ్ ద సేమ్ బుక్ దట్ యు ఆర్ రీడింగ్. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఎందుకు? బుక్ అనేటటువంటిది ఒక నాన్ లివింగ్ థింగ్. బుక్కి నేను దట్ అని వాడొచ్చు అని చెప్పాను, విచ్ అని వాడొచ్చు అని చెప్పాను అనమాట. ఓకే. కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ రూల్ ఏంటి అంటే, ద సేమ్ అనేటటువంటి ఒక పదం ఉండింది. ఈ పదాలకి ఒక ఏంటి అంటే, ఇవన్నీ కొంచెం ఇంట్రోవర్ట్ పదాలు. ఈ పదాల వెనక ఓన్లీ ఒక పదం మాత్రమే కనిపించాలి, అది దట్. అంటే ఈ సెంటెన్స్ కరెక్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా ద సేమ్ అని. ద సేమ్ కానీ, మచ్ కానీ, నో కానీ, ద లిటిల్ కానీ, ఎనీథింగ్ కానీ, ఇలాంటి పదాలు చాలా ఇంట్రోవర్ట్ పదాలు. వీటి వెనకాలంట దట్టు మాత్రమే రావాలంట. హూ కానీ, విచ్ కానీ, హూమ్ కానీ రాకూడదు. రాదు అని మనకు తెలుసు, ఎందుకు? హూ, విచ్ అనేటటువంటివి రాకూడదు. విచ్ అనేది కూడా ఎందుకు రాకూడదు అంటే, ఇది ఇంట్రోవర్ట్, మా వెనక ఇది ఉంటేనే మాకు నచ్చుతుందని చెప్తున్నాయి. ఓకే. ద సేమ్ అనేటటువంటివి. కానీ ఈ సెంటెన్సెస్ చదివేటప్పుడు బుక్నే చూస్తాము, ఇది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి విచ్ కానీ దట్ కానీ వాడినా కరెక్టే అని అనుకుంటాం. కానీ ఈ వర్డ్ అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వీటిని మీరు కొంచెం బై హార్ట్ చేయండి. ఇది రూల్ నెంబర్ 19. ఎక్కువసేపు అయింది అని కాకుండా మీకు కొంచెం డెప్త్గా చెప్పాలి, నిదానంగా చెప్పాలని ఇలా చెప్పాను. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 20. సో రూల్ నెంబర్ 20 ఏం చెప్తోంది అంటే, మనకి కొలిచే వస్తువులు కానీ, క్వాంటిటీ చూపించే వస్తువులు కానీ, అంటే క్వాంటిటీ అంటే మొత్తం ఎన్ని. ఇప్పుడు ఏదైనా మనం ఆర్డర్ పెట్టినప్పుడు 20 రూపీస్కి కాంబో సెట్ అనుకోండి, క్వాంటిటీ ఎన్ని అని చూస్తే అక్కడ 1, 2, 3 వస్తాయి. అంటే అవి మొత్తం కలిపితే ఎన్ని వస్తువులను అడుగుతాం కదా, దానిని క్వాంటిటీ అంటాము. సో కొలిచే వాటిని లేదంటే క్వాంటిటీని చూపించేటటువంటి వస్తువులు చూడ్డానికి ప్లూరల్గా కనిపిస్తాయి. దానిని వాడే పద్ధతిని బట్టి అది సింగులర్ వెర్బా, ప్లూరల్ వెర్బ్ని ఫాలో అవుతుందా అనేటటువంటిది తెలిసి ఉండాలి. ఇప్పుడు టైము, మనీ, స్పీడు, వెయిట్, హైటు, డిస్టెన్సు, ఈ 6 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాంటిటీకి అండ్ అలాగే మెజర్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు. ఓకే. వీటి తర్వాత మనము సింగులర్ వెర్బు, ప్లూరల్ వెర్బు అనేటటువంటిది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. నేనేం చేశానంటే, ఇవే వస్తాయా ఇంకా వేరే కూడా వస్తాయా అని చాట్‌జీపీటీని అడిగితే ఏం చెప్పిందంటే, డెప్త్, విడ్త్, లెంత్, ఏరియా, వాల్యూము, టెంపరేచరు, ఏజు, డ్యూరేషను, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మీకు సింగులర్ వెర్బు, ప్లూరల్ వెర్బు వాటిని వాడేటటువంటి సిచ్యువేషన్ బట్టి అనమాట. అంటే వీటన్నిటిని మీరు ఒకే యూనిట్గా తీసుకున్నారనుకోండి సింగులర్ వెర్బు, లేదంటే ప్లూరల్ వెర్బ్గా అంటే విడివిడిగా మీరు వాడుకున్నారనుకోండి ప్లూరల్ వెర్బ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. అన్ని మెజర్మెంట్స్ కానీ, క్వాంటిటీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని సింగులర్ వెర్బా లేకపోతే ప్లూరల్ వెర్బా అనేది ఎలా డిసైడ్ చేస్తాయి అంటే, వీటిని మనము ఒకే యూనిట్గా భావిస్తే సింగులర్ వెర్బ్ అవుతుంది, విడివిడిగా వస్తే మాత్రం ప్లూరల్ వెర్బ్ అని చెప్పాం. మీకు ఎలాగో నేను చెప్తాను చూడండి. 10 years ఈజ్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో పక్కన పెట్టండి. 10 years ఈజ్ ఎ లాంగ్ టైం అంటే ఏంటి తెలుగులో? 10 సంవత్సరాలు అనేటటువంటిది ఒక కాల వ్యవధి.
ఇప్పుడు 10 ఇయర్స్ అంటే డికేడ్ అంటాం కదా. సో 10 సంవత్సరాలు అనేటటువంటిది ఒక కాల వ్యవధి అంటాం, కానీ 10 సంవత్సరాలు అనేటటువంటి ఒక కాల వ్యవధులు అన్నాం కదా. కాల వ్యవధి అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఈజ్ అనేటటువంటిది రావాలన్నమాట. ఓకే, దానికోసం సింగులర్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాగే ప్లూరల్ చూడండి. 10 years హ్యావ్ పాస్డ్ సిన్స్ ఐ మెట్ హిమ్. 10 సంవత్సరాలు గడిచింది నేను అతన్ని చూసి. 10 సంవత్సరాలు గడిచాయి అంటాం కానీ గడిచింది అనం కదా. అందుకనే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనేటటువంటిది వాడతాం. సో మనం వాడుకునేటటువంటి సిచ్యువేషన్ని బట్టి మాట్లాడతాం. 10 kilometers ఈజ్ టూ ఫార్. 10 కిలోమీటర్లు. ఇప్పుడు మీ ఇల్లు స్కూల్ దగ్గర నుంచి ఎంత దూరం ఉండిందంటే 10 కిలోమీటర్లు. అమ్మో చాలా దూరమే అంటాం కానీ చాలా దూరాలు అనం కదా. అందుకనే మనం ఇక్కడ సింగులర్ వెర్బ్ అనేటటువంటిది వాడతాం. 10 కిలోమీటర్లు అనేటటువంటిది కొంత దూరం, దీన్ని ఒక సింగిల్ యూనిట్గానే వాడతాం. 70 కేజీలు నా బరువు అంటాం కానీ 70 కేజీలు నా బరువులు అనం కదా. అందుకని ఇక్కడ సింగులర్ వెర్బ్ అనేటటువంటిది రావాలి. 500 రూపీస్ వెర్ కెప్ట్ ఇన్ ఏ లాకర్. 5,000 రూపాయల కట్టలు నేను లాకర్లో పెట్టాను అన్నప్పుడు ఇది ప్లూరల్గా యూజ్ చేస్తాం కాబట్టి వర్ అనేటటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ ఇయర్స్ కానీ రూపీస్ కానీ కిలోమీటర్స్ కానీ కిలోగ్రామ్స్ కానీ అన్నీ ప్లూరల్గా కనిపించినా కానీ ఒకే అమౌంట్లా లేదంటే మెజర్మెంట్లా భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటటువంటిది వచ్చింది. బట్ ప్లూరల్ ఎందుకు వచ్చింది అంటే 10 సంవత్సరాలు విడివిడిగా గడిచాయి, లేదా 500 రూపాయల నోట్లు మేము విడివిడిగా ఉన్నట్టు కనుక్కున్నాము, ఇలాగా వస్తుంది కాబట్టి దీన్ని ప్లూరల్ వెర్బ్ అనేటటువంటిది చెప్తారనమాట. ఓకే, రెండో వాక్యంలో ఇక్కడ 10 years గడిచిపోయాయి అంటే ప్లూరల్ కదా. అందుకని సింగులర్ వెర్బ్ వాడకాన్ని, ప్లూరల్ వెర్బ్ వాడకాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వస్తాయన్నమాట. ఒకసారి చూడండి. టైము అంటే మనం తెలుగులో గుర్తుపెట్టుకోండి, టైం అంటే టైమే, అది సింగులర్ ప్లూరల్ కాదు. సో టైం కానీ, మనీ కానీ, స్పీడ్ కానీ, వెయిట్ కానీ, హైట్ కానీ, డిస్టెన్స్ కానీ, డెప్త్ కానీ, విడ్త్ కానీ, లెంత్, ఏరియా, వాల్యూమ్, టెంపరేచర్, ఏజ్, డ్యూరేషన్, ఇవన్నీ కూడా కొలతకి సంబంధించినవి లేదంటే క్వాంటిటీకి సంబంధించినవి. ఇవి చూడ్డానికి ప్లూరల్గా కనిపించినా కానీ ఒకే యూనిట్గా వాడితే సింగులర్ వెర్బ్ ఫాలో అవ్వాలి, విడివిడిగా వాడుకుంటే ప్లూరల్ వెర్బ్గా ఫాలో అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 20. నెక్స్ట్ రూల్ నెంబర్ 21. రూల్ నెంబర్ 21 ఏం చెప్తోందంటే మనకి కొన్ని మెజర్మెంట్ యూనిట్స్ అనేటటువంటివి ఉన్నాయి కదా. ఆ మెజర్మెంట్ యూనిట్స్ ప్రతిసారి సింగులర్ యూనిట్ అవుతాయా ప్లూరల్ యూనిట్ అవుతాయా అనేటటువంటివి తెలియాలి. దానికోసమే ఈ రూల్ అనమాట. ఇక్కడ మనము మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే క్వాంటిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో వాటి తర్వాత అవి ఒకే యూనిట్గా వాడితేనేమో సింగులర్ వెర్బ్ వస్తుంది, విడివిడిగా వాడుకుంటే ప్లూరల్ వెర్బ్ వస్తుందని ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇక్కడ ఏమంటున్నానంటే నీకు ఏదైనా ఒక నెంబర్ కనిపించి దాని తర్వాత ఏదైనా ఒక యూనిట్ కనిపించిన తర్వాత దాని తర్వాత నౌన్ కనపడ్డా, అడ్జెక్టివ్ కనపడ్డా, ఇవన్నీ కూడా ఒక సింగులర్ యూనిట్ అవుతాయి అని చెప్తోంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటి అంటే ఏ 10-year ప్లాన్, ఏ 10 years ప్లాన్. 10 సంవత్సరాల ప్రణాళిక అంటామా, 10 సంవత్సరాల ప్రణాళికలు అంటామా? కాబట్టి 10 సంవత్సరాల ప్లాన్ ఇది కరెక్ట్. 3 గంటల మూవీ అంటావా, 3 గంటల మూవీలు అంటావా? సో ఇది రాంగ్, ఇది కరెక్ట్. అండ్ అలాగే 5 kilometer వాక్ అంటావా, 5 kilometers వాక్ అంటామా? 5 kilometerల దూరం, 5 kilometerల దూరాలు కాదు. దీనిని ఇలా చెప్పండి అని ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ చెప్తోంది. నౌన్ కనపడినా అడ్జెక్టివ్ కనపడినా సింగులర్ యూనిట్గా మీరు భావించండి అని చెప్తోందన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి. నెంబరు యూనిట్ తర్వాత నౌన్ కనిపిస్తుంది, నెంబరు యూనిట్ తర్వాత అడ్జెక్టివ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎలాగ ఒక సింగులర్ యూనిట్ అవుతాయో నేను చెప్తున్నాను చూడండి. ఏ 10-year ప్లాన్ ఇది సింగులర్ యూనిట్ అని ఇందాక చెప్పా. ఏ 5 kilometer రోడ్, ఓకే, సింగులర్ యూనిట్ అని చెప్తున్నా. ఎందుకు? నెంబర్ కనిపించిందా, యూనిట్ కనిపించిందా, నౌన్ కనిపించిందా? మీరు ఈ ఈ ఈ యొక్క గ్రామర్ రూల్ పక్కన పెట్టండి. 10 సంవత్సరాల ప్రణాళిక, నెంబర్ కనిపించింది, యూనిట్ కనిపించింది. యూనిట్ అంటే ఏంటి? కిలోమీటర్స్ కానీ, మీటర్స్ కానీ, సంవత్సరాలు కానీ, నెలలు కానీ, సెంటీమీటర్స్ కానీ, ఇవన్నీ యూనిట్స్ కదా.
అండ్ అలాగే నెంబరు యూనిట్ తర్వాత ఎడ్జెక్టివ్ కనిపిస్తే ఎలా ఉంటుంది, నెంబర్ యూనిట్ ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివా నౌనా ఎందుకు తెలీదు మీకు? పొడవు ఉన్నాడు, వాడు హైటా వైడ్గా ఉన్నాడా లావుగా ఉన్నాడా అనేటటువంటివి నౌన్స్ కాదు. ఎడ్జెక్టివ్లు అంటే ఒక మనిషి గురించి వాళ్ళ యొక్క క్వాలిటీస్ గురించి చెప్పడమే ఎడ్జెక్టివ్ అని చెప్పాను కదా. హైటు, వెయిట్, లెంత్, పొడవు, పొట్టి ఇవన్నీ కూడా ఎడ్జెక్టివ్ అనమాట, వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్ని డిసైడ్ చేయడం. సో ఇది నెంబర్ అవుతుంది, ఇది యూనిట్ అవుతుంది, ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇది సింగిల్ యూనిట్, కాబట్టి ఇక్కడ సింగులర్ వెర్బ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీ హ్యాడ్ 5 డజన్స్. 5 డజన్ అంటే ఏంటి, క్షమించాలి, 5 డజన్ అంటే 12 కదా. 5 డజన్ ఉండింది అని చెప్తావు అంటే నా దగ్గర 5 డజన్లు ఉంది. 5 డజన్లు ఉంది. ఎందుకు నేను సింగులర్ యూనిట్ అన్నా? ఈ 5 డజన్లు అట్టిపళ్ళు చెప్పావా, లేకపోతే ఎగ్స్ చెప్పావా, లేకపోతే ఇంకేమైనా చెప్పావా తెలియదు కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఏదైనా ఒక సెల్ఫ్ ఎక్స్ప్లాంటరీ వర్డ్ అనేది లేకపోతే చూడ్డానికి ప్లూరల్ యూనిట్ అయినా కానీ సింగిల్ యూనిట్టే అని నేను అంటున్నా. ఇక్కడ ఏమంటున్నా, ఐ హ్యావ్ 5 రూపీస్. ఇది ప్లూరల్ యూనిట్ ఎందుకు అయింది? నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయల బిల్ ఉందని నేను చెప్పట్లేదు, 5 రూపాయలు ఉంది కాబట్టి ఇది ప్లూరల్ యూనిట్. ఎందుకు ఐ హ్యావ్ 5 రూపీ అనలేదు కదా, ఇక్కడ మెన్షన్ చేశాం కదా. ఐ హ్యావ్ 5 ఫ్రూట్స్ అంటే 5 రకాల పండ్లు ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి ప్లూరల్ యూనిట్. మళ్ళీ నేను నెంబరు యూనిట్ నౌను కనిపిస్తే సింగులర్ యూనిటే అన్నాను కదా అని కాదు. మీరు ఇక్కడ కనిపించే అర్థాన్ని బట్టి అది ప్లూరల్ యూనిట్ అనేటటువంటిది చూసుకోవాలి. ఓకే, నెంబర్ యూనిట్ నౌన్ కనిపిస్తే సింగులర్ యూనిట్, నెంబర్ యూనిట్ ఎడ్జెక్టివ్ కనిపిస్తే కూడా సింగులర్ యూనిట్గా మీరు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా, ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాకు ఒక బేబీ ఉందనుకోండి, వాడి ఏజ్ వచ్చేసి 3 years 6 months అనుకోండి. నేనేం చెప్తాను, 3 years 6 months అనే చెప్తా. అది మనం పెద్దగా నేర్చుకోవాల్సిన గ్రామర్ రూల్ కాదు, వాడుకలో అందరికీ తెలుస్తుంది. దాన్ని ఇక్కడ ఏమంటాము అంటే 3 years months. ఇయర్ అనేటటువంటిది ఒక యూనిటే, నెల అనేటటువంటిది ఒక యూనిటే. కాబట్టి ఏమంటున్నారంటే ఏమైనా ఒక యూనిట్స్ ఒకటి కంటే ఎక్కువ యూనిట్స్ కలిపినప్పుడు మీరు అసెండింగ్ ఆర్డర్లో రాయండి అని చెప్తున్నాం. మళ్ళీ మనం అసెండింగ్ ఆర్డర్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకు తెలిసిన ఆర్డర్ని ఫాలో అవ్వాలన్నమాట. రూల్ పర్టికులర్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇలా కాకుండా ఇవన్నీ కొలతలు కాకుండా కూడా కొన్ని పదాలు ఉంటాయి. ఎలాగా, నాకు ఒక గ్లాస్ మిల్క్ ఇస్తావా, లేకపోతే ఒక అర గ్లాసు నూనె కొంచెం అరవిస్తావా, లేకపోతే ఇంట్లో బియ్యం అయిపోయి ఒక గుప్పెడు బియ్యం ఇస్తావా. వీటికి ఏమైనా ఒక మెజర్మెంట్స్ ఉన్నాయా అంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ యూనిట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అలా ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ లాంటివి లేకుండా ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆర్బిట్రరీ యూనిట్స్ అని పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నా వినండి, ప్రామాణిక కొలత యూనిట్లు అంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ యూనిట్ కాకుండా మన సౌకర్యం కోసం తాత్కాలికంగా మనం ఏదైతే ఒక కొలత నిర్ణయించి పెట్టుకుంటామో, ఒక గుప్పెడు బియ్యం, ఒక గ్లాస్ పాలు, లేకపోతే 2 గుప్పెడు చింతపండు, ఇలా ఏదైతే చెప్పుకుంటామో తాత్కాలికంగా వాటిని ఆర్బిట్రరీ యూనిట్స్ అంటాం. నార్మల్గా స్టాండర్డ్ యూనిట్స్ అంటే కిలోలు, లీటర్లు, మీటర్లు, సెకండ్స్ ఇవన్నీ కదా. సో కాబట్టి ఆర్బిట్రరీ యూనిట్స్ అంటే ఒక గ్లాస్ నిండా, లేదంటే ఒక గుప్పెడు, లేకపోతే 2 బండ్ల బస్తాలు, ఒక బకెట్ నీళ్లు కావాలి, ఇలాంటివన్నీ కూడా. అంటే ఇవన్నీ వ్యక్తిని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయన్నమాట. వీటిని మీరు ఒకసారి సింగులర్ యూనిట్గా కానీ లేకపోతే ప్లూరల్ యూనిట్గా కానీ తీసుకోవాలి. అది ఎలానో నేను చెప్తా చూడండి. ఎగ్జాంపుల్, ఐ యూజ్ 2 handfuls ఆఫ్ పాస్తా ఒక పర్సన్. అంటే ఏంటి అంటే నేను ఒక్కొక్క మనిషికి 2 గుప్పెళ్ళు పాస్తా వేసి వండాను అని అర్థం. అంటే ఒక్కొక్క మనిషికి 2 గుప్పెళ్ళు. ఇప్పుడు నా ఇంట్లో 4 మనుషులు ఉన్నారనుకోండి, 4 8 గుప్పెళ్ళు పాస్తా అనేటటువంటిది చేసి వండాలి. 2 handfuls అన్నాం కాబట్టి ఇది ప్లూరల్. హీ పుల్డ్ అవుట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ ఫ్రమ్ హీస్ పాకెట్. జేబులో కాయిన్స్ ఉన్నాయి, చేయి పెట్టి ఒక గుప్పెడు కాయిన్స్ తీసాడు. ఒక గుప్పెడు తీసాడు అంటాం కాబట్టి ఇక్కడ హ్యాండ్ ఫుల్. సో హ్యాండ్ ఫుల్ అనేటటువంటిదేమో సింగులర్, హ్యాండ్ ఫుల్స్ అనేటటువంటిది ప్లూరల్. ఓకే, ఈ రూల్ అర్థమైంది కదా. నెక్స్ట్ రూల్ నెంబర్ 22.
సో రూల్ నెంబర్ 22 ఏంటి అంటే, మీరు కంపారిజన్ చేసేటప్పుడు జాగ్రత్తగా కంపారిజన్ చేయండి. ఒకే కేటగిరీతో ఉన్న వాటినే కంపారిజన్ చేయండి అని చెప్తున్నాం. తెలుగులో మనమేమి గ్రామర్ రూల్స్ చూసి తెలుగు మాట్లాడడం లేదు, ఫ్లోలో మాట్లాడేస్తాం. మన బ్రెయిన్కి అంతా తెలుసు, ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని తెలుస్తుంది. కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు తెలుగులో గుణింతాలు ఉంటాయి కాబట్టి అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్లో గుణింతాలు ఏముంటాయి, అన్నీ ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్, ఆ లెటర్స్ని కలిపితే వచ్చే స్పెల్లింగ్ వర్డ్స్ తప్ప. అందుకనే ఈ రూల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఫాలో అయితేనే సరిగ్గా మాట్లాడే భాష కన్వే అవుతుంది. అది ప్లూరలా, సింగులరా, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, దెప్పి పొడుస్తున్నామా, స్ట్రైట్గా చెప్తున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, అవన్నీ చెప్పాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇంగ్లీష్కి గుణింతాలు అనేటటువంటివి ఉండవు కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ కంపారిజన్ చేసేటప్పుడు నువ్వు అదే గ్రూప్తో కంపారిజన్ చేస్తే నువ్వు అదర్ అయినా వాడు, ఎనీ అదర్ అయినా వాడు, ఓకే, లేదా ఆల్ అదర్ అయినా వాడు. లేదు నేను కంపారిజన్ చేసేటప్పుడు వేరుగా కంపారిజన్ చేస్తున్నప్పుడు ఆల్ వాడితే సరిపోతుంది, ఓకే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కంపారిజన్ చేసేటప్పుడు ఒకే కేటగిరీలో చేస్తే అదర్ లేదా ఎనీ అదర్ లాంటి పదాలు అవసరం అవుతాయి. అదే డిఫరెంట్ కేటగిరీ అనుకోండి, దాన్ అన్నా వాడచ్చు లేదా ఆల్ అన్నా వాడచ్చు. ఎందుకు, ఇప్పుడు గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ వుడ్ అన్నాం అనుకోండి, దాన్ అని ఎందుకు అన్నాను, వుడ్ అనేటటువంటిది చెక్క, గోల్డ్ అనేటటువంటిది ఒక మెటల్. మరి వేరేతో కంపారిజన్ చేస్తున్నప్పుడు దాన్ అన్నా వాడాలి, బట్ కంప్లీట్గా డిఫరెంట్ గ్రూప్తో కంపారిజన్ చేసేటప్పుడు ఆల్ అన్నా వాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ ఆల్ అదర్ సిటీస్. ఎందుకు ఆల్ అదర్ సిటీస్ అన్నాను, వేరే సిటీలలో పోలిస్తే, వేరే సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ బిగ్గరే, అర్థమైంది. ఇక్కడ అర్థం ఏంటి, హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ ఆల్ సిటీస్. ఆల్ సిటీస్ అని రాస్తే ఎలా, మీరు రివర్స్లో గుర్తుపెట్టుకోండి. సేమ్ కేటగిరీ అయితే అదర్, ఎనీ అదర్, ఆల్ అదర్. డిఫరెంట్ కేటగిరీ అయితే ఆల్. హైదరాబాదు బిగ్గర్ దాన్, ఇప్పుడు తెలుగులో ఎలా వస్తుందంటే దీని అర్థము అన్ని సిటీలలోకెల్లా హైదరాబాదు బిగ్గర్ అని అర్థం వస్తుంది. కానీ నువ్వు ఆల్ వాడినప్పుడు గ్రామర్ ఒక రూల్ పెట్టుకుంది ఏంటి అంటే డిఫరెంట్ కేటగిరీ అని. నువ్వు వాడుక భాషలో మీనింగ్ తెలుగులో కరెక్ట్ అయినా కానీ ఆల్ వచ్చిందంటే ఇది డిఫరెంట్ కేటగిరీగా ఇంగ్లీషు యొక్క సాఫ్ట్వేర్ కోడ్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది వేరే అని తప్పుగా తీసుకుంటుంది అన్నమాట. తెలుగులో చెప్పేటప్పుడు దీనికి మీనింగ్ ఒకటే వస్తుంది. ఆల్ సిటీస్ అంటే ఈ సిటీలు, ఆల్ సిటీస్ అనేటటువంటి ఓన్లీ ఆల్ అనేటటువంటి పదము వేరే కేటగిరీని డిఫర్ చేస్తుంది. అందుకనే హైదరాబాద్ వేరే, ఆల్ సిటీస్ అనేటటువంటిది వేరే, కానీ హైదరాబాద్ కూడా ఒక సిటీయే కదా అనేటటువంటి కోడ్ మన బ్రెయిన్కి తెలుస్తుంది కానీ ఇంగ్లీష్కి గ్రామర్కి తెలియదు. కాబట్టి నేను ఇలా చెప్తేనే దీనిని సిటీస్ అనుకుంటాను, సిటీలోకెల్లా ఇది పెద్దది అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. మీరు ఇలా కాకుండా ఆల్ అని రాశారు అంటే నా సాఫ్ట్వేర్ కోడ్ అంటే ఏదైతే గ్రామర్ రిలేటెడ్ కోడ్ ఉంటుందో నాకు అర్థం కాదు అని చెప్పడం అన్నమాట, ఓకే. మీరు కంపారిజన్ చేసేటప్పుడు ఓన్లీ ఆల్ వాడితే అది వేరే, ఆల్ అదర్, ఎనీ అదర్ వాడితే సేమ్ కేటగిరీ. కాబట్టి రూల్ చూసుకొని మాట్లాడుకోవాలి. ద చీతా ఈజ్ ఫాస్టర్ దెన్ ఆల్ యానిమల్స్. ఆల్ యానిమల్స్ అంటే మరి చీతా యానిమల్ కాదా, యానిమలే కాబట్టి నువ్వు ఆల్ అదర్ యానిమల్స్, వేరే ఇతర జంతువులతో పోలిస్తే అని చెప్పాలి కానీ వేరే వాటితో పోలిస్తే చీతా బెస్ట్ అంటే వేరే వాటితో దేంతో పోలుస్తావు, మనిషితో పోలుస్తున్నావా, లేకపోతే పెంపుడు జంతువులతో పోలుస్తున్నావా, వస్తువులతో పోలుస్తున్నావా. అందుకని సేమ్ కేటగిరీ వచ్చినప్పుడు ఆల్ అదర్ యానిమల్స్ లేదా ఎనీ అదర్ వాడాలి, డిఫరెంట్ అయితే ఆల్ వాడాలి. ఇది రూల్ నెంబర్ 22.
పార్ట్ 4 వీడియో అనమాట ఇది. యాక్చువల్లీ సాటర్డే ఈవినింగే పోస్ట్ చేయాలి. ఫోన్లో స్టోరేజ్ లేదు, పవర్ సప్లై లేదు, కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. దానివల్ల కొంచెం ఇష్యూస్ అయిపోయాయి. అందుకని నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ పార్ట్ 5తో మళ్ళీ కలుద్దాం. బాయ్.